హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్ధినీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ క్విక్గా అయిపోయి మ్యాంగో డెజర్ట్ అనేది చూపిస్తాను. సో సమ్మర్ వచ్చేసింది, మ్యాంగోస్ కూడా అందరికీ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఈ సింపుల్గా ఈ డెజర్ట్ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఈ 3 సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా డెజర్ట్ అనేది చేసుకోవాలి చూపిస్తాను. సో ముందుగా మిల్క్ మేడ్ అనమాట, నేను అమూల్ది తీసుకున్నాను. మీకు ఏది దొరికితే అది తీసుకోండి, షుగర్ ప్లేస్లో రీప్లేస్మెంట్ అనమాట. నెక్స్ట్ కర్డ్ అనేది ఒక 1/2 లీటర్ కర్డ్ నేను క్లాత్లో వడగట్టుకున్నాను అనమాట. ఓన్లీ కర్డ్ వితౌట్ వాటర్ తీసుకున్న కర్డ్. నెక్స్ట్ మ్యాంగో ప్యూరీ, నేను 2 మ్యాంగోస్ ప్యూరీ తీసుకున్నాను. సో ఇది 4 to 5 మెంబర్స్కి సరిపోతుంది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫస్ట్ మ్యాంగో ప్యూరీ యాడ్ చేస్తున్నాను. సో మ్యాంగోస్ అనేవి నేను 2 తీసుకున్నాను పెద్దవి. ఇది 4 to 5 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. నెక్స్ట్ కర్డ్ వేసుకుందాము. కర్డ్లో అసలు వాటర్ కంటెంట్ అనేది ఉండకూడదు అనమాట, బాగా చిక్కగా గడ్డగా ఉండాలి. సో వాటర్ అనేది లేకుండా చూసుకోండి. నెక్స్ట్ మీ స్వీట్కి తగ్గట్టు మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి. సో నేను షుగర్ ప్లేస్లో మిల్క్ మేడ్ యాడ్ చేసాను. షుగర్ వేస్తే ఏంటంటే షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. సో అది కొంచెం టైం టేకింగ్ అవుతుంది. సో మిల్క్ మేడ్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి సో మనం మిల్క్ మేడ్ అనేది యాడ్ చేసుకుందాం. అన్నీ బాగా వేసుకొని అలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నీట్గా చూపిస్తాను. ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత ఇలా క్రీమీగా రెడీ అవుతుంది. సో ఉండలు ఎక్కువ ఫామ్ అవుతాయి, ఎందుకంటే మనం కర్డ్ అనేది వాటర్ కంటెంట్ లేకుండా యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఎక్కువ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఎవరి దగ్గర బీటర్ ఉంటే బీట్ చేసుకోండి, లేదంటే విస్కర్ ఉంటే విస్కర్తోనే విస్క్ చేసుకోండి. అది కూడా లేదంటే స్పూన్తో నీట్గా కొంచెం ఎక్కువసేపు కలపాల్సి వస్తుంది అంతే. సో నెక్స్ట్ ఈ ప్యూరిన్ అంతా మనము టిఫిన్ బాక్స్ నేను తీసుకున్నాను. సో టిఫిన్ బాక్స్లోకి యాడ్ చేసుకోండి. ఎవరి దగ్గర అవైలబుల్ లేకుంటే ఏదైనా లిడ్ ఉన్న బాక్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఎవరి దగ్గర లిడ్ లేదంటే సిల్వర్ ఫాయిల్ లేదంటే ఏదైనా పేపర్ షీట్ లాగా దాని మీద నీట్గా వాటర్ ఎయిర్ పోకుండా నీట్గా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది స్టీమ్ చేయాలి మనము. సో స్టీమ్ చేసేటప్పుడు వాటర్ పడతాయి కాబట్టి ఖచ్చితంగా లిడ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అనేది మనము స్టవ్ మీద పెట్టేసి మీకు చూపిస్తాను ఒకసారి. నెక్స్ట్ స్టీమ్ ప్రాసెస్, నేను ఆల్రెడీ ప్యూరీ రెడీ చేసుకునేటప్పుడు స్టీమ్కి పెట్టేసుకున్నాను. సో మీరు కూడా అలానే పెట్టేసుకోండి. సో ముందుగా పెద్ద గిన్నెలో వాటర్ పోసేసుకొని దాని మీద ఇలాంటి గిన్నె ఒకటి ప్లేస్ చేసుకోవాలి. సో ఆవిరి పైకి వచ్చేటప్పుడు మనము ప్యూరీ వేసుకున్న బాక్స్ అనేది మిడిల్లో ప్లేస్ చేసుకొని దాని మీద ఒకటి పెద్ద ప్లేట్ అనేది క్లోజ్ చేసుకుందాం, ఎందుకంటే ఆవిరి అనేది బయటికి పోకుండా. సో మీడియం ఫ్లేమ్లో ఒక 25 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. స్టీమ్లో 25 మినిట్స్ కుక్ అయిన తర్వాత మీకు అనేది చూపిస్తున్నాను, ఒకసారి చూడండి ఎలా వచ్చిందనేది. క్రీమీ టెక్స్చర్ అనేది ఇప్పుడు కొంచెం స్టిఫ్గా అయ్యింది. సో ఇది రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు కూల్ చేసుకోవాలి మనము. ఇది రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. ఒక 2 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా కప్లో సర్వ్ చేసుకున్నాను విత్ మ్యాంగోస్తో. సో మీరు కూడా ఇంట్లో మ్యాంగోస్ పెరుగు జస్ట్ ఉంటే సరిపోద్ది. సో ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఒకసారి టేస్టీగా ఇది ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఇది యాక్చువల్గా జున్నులా గడ్డలుగా ఉంటుంది. సో నాకు అట్లా నచ్చదు, నాకు ఇలా ఉంటేనే నచ్చుతుంది కాబట్టి నేను మళ్ళీ దాన్ని మిక్స్ చేసేసి ఇలా చేసుకున్నాను అనమాట. సో మీకు ఎలా నచ్చితే అలా తినండి. సో ఒక్కసారి అయితే ఈ సింపుల్ టేస్టీ డెజర్ట్ని ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.